jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యువనేత కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ తీరు పాత పనులకు కొత్త రంగులు పూయడమేనంటూ ధ్వజమెత్తారు. 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొందటి మహేశ్వరి నరేందర్ మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, మున్సిపల్ పీఠాన్ని మరోసారి బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులే మహేశ్వరి నరేందర్ను గెలిపిస్తాయని మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధి కాలేదని అధికార పార్టీ విమర్శిస్తుంది. మొన్ననే మా పిల్లలందరితో మీటింగ్ పెట్టుకుంటే కాలని పిల్లలందరితో మీటింగ్ పెట్టుకుంటే ఈ రోడ్డు ఉంది కదా, కోటి పక్కకి వెళ్ళి రోడ్డు వేయక ముందుకు 3,000కు 4,000 గజం ఉంటుంది. ఇలా ఎంత ఉంది మీరు చెప్పండి. 20,000 తక్కువ లేదు. ఎవరు ఎట్లా అభివృద్ధి జరిగింది? ఆ రోజు చైర్మన్ ఎవరున్నారు? నరేందర్ గారు. అభివృద్ధి ఎట్లా అనేదో మేము చూపించాం. షాద్నగర్లో 1500 ఫీట్లు వేసిన చుక్క నీళ్ళు లేని టైం. ఇంటింటికి నల్లా ఇచ్చింది ఎవరు? ఈ సీసీ రోడ్లు వేసింది ఎవరు? మరి 10 ఏళ్ళలో అభివృద్ధి కాకపోతే ఇంతకుముందు ఎట్లుందో ఈ కాలం వాళ్ళు అందరూ తెలియదా? చేసి చూపించడమా లేదా? ఇంకా చేసి చూపిస్తా. వచ్చే 5 ఏళ్ళు, ఇప్పుడు మాకు 2-3 ఏళ్ళ టైం ఉంది. 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే కాలంలో ఎంత అభివృద్ధి చేస్తూ చూపిస్తూ గడిచిన 2 ఏళ్లలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తలేదు. బాగా చూసారు కదా మీరే, మైకులు పట్టుకొని చూసారు కదా. ఏమన్నా రోడ్లు ఉన్నాయా? ఇదే షాద్నగర్లో ఎక్కడన్నా కొత్త ప్రొసీడింగ్ ఏమన్నా వచ్చిందా? ఉన్న ప్రొసీడింగ్స్ ఎల్లే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి మనం పెడితే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎల్లే ఇంటికి ఎక్కిరా. అంతకుమించి వాళ్ళు చేసింది ఏం లేదు. రూపాయి కొత్త ప్రొసీడింగ్ లేదు, రూపాయి బిల్లు తీసుకొచ్చింది లేదు, ఏది లేదు. చేసిన కాంట్రాక్టర్లు కూడా సుక్కలు చూపిస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళు కొత్త రోడ్లు లేడేసి రోజు పెట్టమని మనం తెచ్చిన బిల్లులే, మనం తెచ్చిన వర్సే, మనం తీసుకొచ్చిన పనులే అవే తప్ప ఎక్కడాలు ఒక రూపాయి బిల్ల పని చేయలేదు. అదే వాళ్ళు ఏం అడగడానికి కూడా ఎలాంటి అవకాశమే లేదు, ఓటు అడగడానికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. 15వ వార్డుకు మా మిస్సెస్ అయిన మహేశ్వరిని నిలబెట్టడం జరిగింది. మరి అందరి కోరిక మీద మరి ఆమె కూడా 2 సార్లు కౌన్సిలర్గా చేసి 20వ వార్డుకు 18వ వార్డుకు కూడా కౌన్సిలర్గా చేసి మరి ఈ వార్డుకు పెద్దల ఫోర్స్తోని పెద్దల అన్నదానంతో కూడా ఈ వార్డులో వచ్చి ఖచ్చితంగా నిలబడాలి, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి అందరం కోరడం జరిగింది. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు యూత్ అందరు కూడా మీరు రావాలన్నా తప్పకుండా ఇక్కడ రావాలని జరిగింది. గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. చైర్మన్గా ఉన్నప్పుడు ముఖ్యంగా ఉన్న అంజన్న గారి సహకారంతో మెయిన్ రోడ్స్ ఎవరైతే లింక్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ దృష్టిలో తీసుకొని లింక్ రోడ్స్ కలపడం జరిగింది. ఏ రోడ్ అయినా కూడా షాద్నగర్ బైపాస్కి వెళ్ళిపోవాలని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కోర్టుకెంచి నాగలపల్లి రోడ్ వరకు ఈ బాగా ఇబ్బంది ఉండేది అంతా. దీని ఒక మినీ చౌరస్తాగా చేసి అక్కడ ఒక ఐమాక్స్ లైట్ వేసి ఇవాళ ఎంత పరిస్థితి తెలుసా, ఈ బిజినెస్ మంచిగా నడుస్తుంది. ఇంకా నాకు ఎందుకంటే నేను 2001 నుంచి సర్పంచ్గా ఉన్నా. ఫరక్ నగర్ను డెవలప్ చేయాలి, ఈ పాత బస్తీని డెవలప్ చేయాలి. దీన్ని డెవలప్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రజలకు జీవనోపాధి కలిగితేనే ఏమైతే సొంతంగా మరి సంపాదించుకుని